అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకి రేపు రక్షాబంధన్ కార్యక్రమం ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇందిరాగాంధీ జూ పార్క్లో వృక్షాబంధన్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ జనరల్గా రక్షాబంధన్ కార్యక్రమం మనము ఆడపిల్లలు అన్నదమ్ముల అన్ని విధాల వాళ్ళకి కాపాడుతారు కాబట్టి, కష్ట సుఖాల్లో వాళ్ళకి తోడు ఉంటారు కాబట్టి రాఖీ కట్టి రక్షాబంధన్ని జరుపుకుంటారు. అదేవిధంగా మనకి అన్ని రకాల సేవల్ని అందిస్తున్న చెట్టుకి రాఖీ కట్టి వృక్షాబంధన్ కార్యక్రమాన్ని ఈరోజు మన వైజాగ్ జూ పార్క్లో జరుపుకోవడం జరుగుతుంది. దీనికి అందరి నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. విజిటర్స్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా చెట్ల వల్ల మనకి కలిగే ప్రాముఖ్యతని తెలుసుకొని ఒక చెట్టుని నాటి పక్క వాళ్ళకి కూడా దాని ఉపయోగాలు చెప్పడం ద్వారా పర్యావరణాన్ని పరిశుభ్రంగా మంచిగా ఉంచాలి అని ఇందిరాగాంధీ జూ సిబ్బంది తరపున అందరికీ మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మనం ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అని మన నెహ్రూ గారు చెప్పారు కదండి. సో పిల్లలలో మనం ఆ స్పృహ తీసుకురాగలిగితే పర్యావరణం పట్ల చెట్ల ప్రాముఖ్యత ఏంటి, పర్యావరణం మనకి ఏం చేస్తుంది, పిల్లలలో అవగాహనని కలిగించగలిగితే ఇంకా భవిష్యత్ తరాలు ఇంకా మంచిగా ఉంటాయి అనే ఉద్దేశంతో మెయిన్ పిల్లల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగిందండి. ఇది చాలా ఓల్డ్ ఇది మర్రి చెట్టు అండి. సో దీని మీద అరౌండ్ మనకి ఒక 1000 పక్షుల వరకు గూళ్ళు కట్టుకొని తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాయి. సో పురాతనమైన చెట్టు కాబట్టి మనం దీన్ని ఎంచుకోవడం జరిగింది. వృక్షాబంధన్ కార్యక్రమాన్ని మనం విశాఖ మహానగరంలో 2008 నుంచి నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఏదైతే 100 ఏళ్ల నాటి వృక్ష సంపద ఉందో అది ప్రజల ఆస్తిగా మనం గుర్తిస్తున్నాం. ఇట్లాంటి మాన్యుమెంట్స్ లాంటి వీటిని మనం అంతా కూడా భవిష్యత్తు తరానికి అందించాలనే ఆలోచనతో ఈ రాఖీ అనే కార్యక్రమాన్ని వృక్షాబంధన్గా మనం మార్చి చేస్తున్నాం. అది వృక్షాబంధన్ కార్యక్రమాన్ని ఈరోజు కాదు, చాలా కాలం నుంచి చాలామంది చేస్తూనే వస్తున్నారు. ప్రధానంగా పూర్వకాలంలో మామిడి ఆకుకి చుట్టి దానికి ఒక దారంతో కట్టి రాఖీ కట్టడం అన్నది మనకి అనాదిగా ఆచారం. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే దేశీయ కూరగాయ విత్తనాలు, అడవికి సంబంధించిన విత్తనాలతో ఈ రాఖీ కట్టుతున్నాము. ఈ వృక్షాబంధం అన్నది మనకి కలకాలం నిలిచి ఉండాలనే ఆశతో మనం చేస్తున్నాం. దీన్ని ఈరోజు దాదాపుగా 5 రాష్ట్రాల్లో చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నాము. దాదాపుగా ఈ ఏడాది 10,000 ప్రదేశాల్లో ఎంటైర్ ఇండియా నిర్వహించడం అనేది జరుగుతుందని ఆశిస్తున్నాం. మేము దాదాపుగా 20,000 మందికి సోషల్ మీడియా ద్వారా సమాచారం అందజేసాము. అలాగే కాకుండా మనం ఈ నెల 3వ తేదీ నుంచి రాఖీ కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఈ వృక్షాబంధనం అన్నది చేస్తే ప్రతి ఒక్కరు కూడా వృక్షాలను కాపాడుకోవాలన్న ఒక ఆలోచన, ఒక తపన రావాలని ఆశ. 3 ఏళ్ళు పెరిగిన ఒక చెట్టు మనకి దాదాపుగా 1 టన్ ఆక్సిజన్ ఇస్తుంది. అలాంటి చెట్టును మనం కాపాడుకుంటూ పోతే ప్రాణవాయువు అన్నది అందరికీ లభిస్తుందని ఆశిస్తున్నాం. వృక్షాబంధన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో. అయితే ఈ వృక్షాబంధన్ కార్యక్రమంలో జూలోనే అతి ఎక్కువ ఏళ్ళున్న ఒక మర్రి వృక్షానికి వృక్షాబంధన్ కార్యక్రమం చేశారు. ఇవి ఎక్కువ జీవరాశులకి ఆశ్రయం కల్పిస్తాయి. ఇలాంటి చెట్లను పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి పౌరుల్లోనూ కూడా ఉంది. ఇలాంటి కార్యక్రమం విస్తృతంగా దేశవ్యాప్తంగా చేపట్టి ఈ మహావృక్షాలను కాపాడాలని కోరుతూ ఈ వృక్షాబంధన్ కార్యక్రమం చేపట్టారు. ఇందులో మనకి గ్రీన్ క్లైమేట్ టీం వారు, అదేవిధంగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ వారు అందరూ కూడా పాల్గొని విత్తన రాఖీలను కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. విత్తన రాఖీలు పర్యావరణ హితంగా ఉండి అవి ఎక్కడైనా పడినా మరలా మొలకెత్తి కొత్త మొక్కలు వస్తాయి. దాని ద్వారా మనకు పర్యావరణం చాలా బాగుంటుంది, జీవవైవిధ్యం కూడా బాగుంటుంది. జీవవైవిధ్యం బాగా అభివృద్ధి చెందినప్పుడు మనకి పర్యావరణం సమతుల్యతతో ఉంటుందని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. అయితే ఇలాంటి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములయ్యి విస్తృతంగా ఈ వృక్షాబంధన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి పాఠశాలలోనూ కూడా ఈ వృక్షాబంధన్ కార్యక్రమాన్ని మా ఎకో క్లబ్స్ ద్వారా కూడా చేపట్టడం జరుగుతుంది. దానికి మా గ్రీన్ క్లైమేట్ టీం రత్నం గారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా బాగా చేపడతామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.